దివ్య ఎందుకు రాలేదా అనిపించింది. విజయవాడ అమ్మాయి ఎంబీబీఎస్ అమ్మాయి అక్కడ కంటెస్టెంట్స్గా తను పార్టిసిపేట్ చేసిన అన్ని రోజులు తన గేమ్ బాగానే అనిపించింది. మరి ఓటింగ్ పడకపోవడం వల్ల రాలేకపోయిందా, లేకపోతే ఈ జడ్జెస్ ఏమన్నా తక్కువ మార్కులు వేసారా అనేది అర్థం కాలేదు. కానీ ఆ అమ్మాయి స్టార్టింగ్ నుంచి ఆ 15 ఎపిసోడ్లో తను ఏ గేమ్ ఆడినా బాగానే ఆడింది. ఆ అమ్మాయికి మంచి మార్క్స్ ఇవ్వచ్చు అనిపించింది నాకైతే. కానీ ఆ అమ్మాయిని మాత్రం ఇన్ కాలేకపోయింది. ఇంకా తర్వాత సెకండ్ పర్సన్ ఎవరు, మన ప్రసన్న గారు కూడా వస్తారేమో అనిపించింది. ఆల్రెడీ అక్కడే ఆ రోజే శ్వేత ప్లస్ ప్రసన్న వీళ్ళిద్దరిని ఎలిమినేట్ చేశారు. సో ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇద్దరు వచ్చారు. మన నాగ మాత్రం ఏం చేస్తాడో అర్థం కాలేదు. నాగ కూడా మంచిగా ఆడిండు కదా. బేసిక్గా నాగానే వస్తాడు ఫస్ట్, తన్నే బిగ్ బాస్ హౌస్ లోకి ఇన్ చేస్తారు అనుకున్నాం. ఆ పర్సన్ మాత్రం ఇన్ చేయలేదు. మరి తనని ఎందుకు, తనకి ఓటింగ్ సరిగ్గా రాకపోయి ఉండొచ్చు. అతను కూడా అదొక కంటెస్టెంట్ ని దూరం అయ్యారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఎవరు, తర్వాత పవన్ కళ్యాణ్, ఆ తర్వాత శ్రీజ, తర్వాత ప్రియా కూడా బాగా ఆడింది. ప్రియా కరెక్ట్ గా ఇన్ అయింది. ఆ అమ్మాయి కూడా స్టార్టింగ్ నుంచే ఆ అమ్మాయి ఒక మైండ్ సెట్ లో ఆడుతుంది. తను టాస్క్లన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పటికీ తను ఎలా ఆడాలో ప్రతి టాస్క్ని అర్థం చేసుకొని బాగానే ఆడింది. సో ఆ అమ్మాయి కరెక్ట్గానే వచ్చింది. మనీష్ కూడా వచ్చిండు. సో మిగతా ఈ బేసిక్గా హరీష్నే మేబీ ఎంట్రీ అవ్వకపోవచ్చు అనుకున్నా. హరీష్ ఎందుకు ఎంట్రీ అవ్వకపోవచ్చు అన్నాను అంటే, తను ఎంతసేపు సీరియస్గా ఉంటాడు, ఏం మాట్లాడినా కొట్టినట్టు ఉంటుంది. టాస్క్ ఆడుతున్నాడు ఓకే, కానీ ఇతని మెంటాలిటీ ఏంటంటే అదొక రకమైన మెంటాలిటీ, అదొక రకమైన క్యారెక్టర్ లాగా అనిపించింది. లోనికి వెళ్ళిన తర్వాత కూడా తను ఇదే మోడ్లో ఆడితే ఇక కొన్నిసార్లు ఈ హ్యాంగ్రీగా ఉన్న వాళ్ళ దగ్గర గేమ్ ఆడాలంటే కొంచెం భయపడతా ఉంటారు. అలా కూడా మూమెంట్ ఉండొచ్చు అనుకున్నాను, కానీ తను కూడా ఇన్ చేసిరు. సో ఇలాంటి క్యారెక్టర్ ఖచ్చితంగా ఉండాలనుకోవచ్చు. తను ఉండడం వల్లే కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించి తనని ఎంట్రీ చేశారు. అయితే ఫస్ట్ డే అందరు ఇన్ అయిన తర్వాత ఒక్కొక్కరికి ఒక టాస్క్ ఇస్తారు. ఫస్ట్ ఇమాన్యుల్కి ఏమి ఇస్తారు, ఫ్లోర్ క్లీనింగ్ ఇస్తారు. ఇమాన్యుల్కి ఆ ఎపిసోడ్ అంతా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇమాన్యుల్ మామూలుగా ఒక కమీడియన్ ఉండాలి. నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగానే ఒక షోలో ఉండేవాళ్ళు ఒక కమీడియన్ ఉండాలి, ఒక జోయల్గా ఉండేవాడు కావాలి, ఇంకొక జెంటిల్మెన్గా, ఒక అమాయకంగా ఉండే, ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ని తీసుకొని ఒక షోలో పెడతారు. ఒక్కొక్కటి క్యారెక్టర్ ఎలా ఉంటుంది అనేది మనం ఒక్కొక్క క్యారెక్టర్కి ఆడియన్స్ కూడా కనెక్ట్ అవుతారు అనమాట. ఇప్పుడు అందరూ ఒకే క్యారెక్టర్ లాంటి పర్సన్స్ని పెడితే చూసేవాడు కూడా చూడడు. డిఫరెంట్ పర్సన్స్ని పెడితేనే వాళ్ళ స్వభావాన్ని బట్టి చూస్తూ ఉంటారు. కాబట్టి ఇమాన్యుల్ కూడా లాస్ట్ టైం కూడా టేస్టీ తేజ ఎలా ఉన్నాడో మనం కూడా అట్లా పట్టుకొచ్చిన తర్వాత ఫ్లోర్ క్లీనింగ్ టాస్క్ ఇచ్చారు. ఫ్లోర్ క్లీనింగ్ ఆ రోజంతా ఇక మనోడు స్టార్టింగ్లోనే వీళ్ళు ఎంట్రీ ఇచ్చినప్పుడు సైడ్ డాన్సర్స్ని తీసుకొచ్చి ఒక స్టెప్ వేయించి వాళ్ళందరినీ కొంచెం జోష్ మోడ్లోకి తీసుకొచ్చి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పేపర్ కటింగ్స్ ఒకసారి బ్లాస్ట్ చేస్తే ఫ్లోర్ అంతా అయిపోతుంది. అది చూసి మనోడు, బిగ్ బాస్ నాకు ఇది అవసరమా, నాకు ఇంకో టాస్క్ ఇవ్వచ్చు కదా, ఇదంతా క్లీనింగ్ చేయాలంటే మినిమం 1 day పడుతుంది అని చెప్పేసి మనోడు కమెడియన్ కావచ్చు ఆ కామెడీగా అట్లా అడిగాడు. అప్పటికి బిగ్ బాస్ మనోడికి రిప్లై ఇవ్వలే. సో వీళ్ళు డిసైడ్ చేసుకోవాలి, టెన్నర్స్ ఓనర్స్ ఏది చెప్తే టెన్నర్స్ అది వినాలి. కాబట్టి ఓనర్స్ డిస్కస్ చేసుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పచెప్తారనమాట. ఇక మనోడు చేయాల్సిందే సచ్చినట్టు. అయితే ఆ ఫ్లోర్ క్లీనింగ్ చేసిన తర్వాత లంచ్ టైంలో అందరు తినడానికి ప్లేట్లు పట్టుకొని వెళ్ళి లంచ్ పెట్టుకొని తిందామని తీసుకుంటుంటారు. అందులో ముందు ఇమాన్యుల్ వెళ్తాడు. ఇమాన్యుల్ వెళ్ళిన తర్వాత జస్ట్ పెట్టుకొని తిందాము అని కలుపుకునే టైంలోనే బిగ్ బాస్ ఇమాన్యుల్ నీవు పెట్టుకున్న ప్లేట్ని స్టోర్ రూమ్లో పెట్టేసి వచ్చేసే అంటాడు. ఇమీడియట్లీ హరీష్ రియాక్ట్ అవుతాడు, బిగ్ బాస్ ప్లీజ్, ఇమాన్యుల్ చాలా వర్క్ చేసిండు, ఫ్లోర్ క్లీనింగ్ టాస్క్ ఇచ్చాం కాబట్టి తనంతా హార్డ్ వర్క్ చేసిండు, లంచ్ టైం కదా ఖచ్చితంగా అబ్బాయి తింటే బెటరు, కొంచెం ప్లీజ్ ఇవ్వండి అని అంటే బిగ్ బాస్ రెస్పాండ్ అవ్వడు. ఇక మనోడు వెళ్ళి ఆ స్టోర్ రూమ్లో ఆ ఫుడ్ పెట్టేసి వస్తాడు. వచ్చిన తర్వాత ఇక అప్పటిదాకా ఒక క్యారెక్టర్ చూసిన హరీష్
సడన్ గా కొంచెం తన క్యారెక్టర్ చేంజ్ అయిపోయింది. అయితే దగ్గర ఈ షేడ్ కూడా ఉందా అనిపించింది ఆ కాసేపు. ఇక బిగ్ బాస్ రిక్వెస్ట్ చేయడం, అప్పటికి ఇవ్వకపోవడం. ఏంటి అసలు తినే ఫుడ్ని నేను అయితే లాక్కోను, ఆడు శత్రువు అయినా సరే, బట్ తినే ఫుడ్ని లాక్కోవడం అనేది నాకు హట్టింగ్గా అనిపించింది అని చెప్పేసి అక్కడ డిస్కస్ చేస్తాడు. డిస్కస్ చేసిన తర్వాత అప్పటికి ఇంకా టాస్క్ గేమే కదా, ఆయన బిగ్ బాస్ ఎలాగో రియాక్ట్ అవ్వలేదు. మనడు లోనికి వెళ్ళిపోయి ఇక బిగ్ బాస్కు ఎక్స్ప్లెయిన్ చేస్తూ చిన్నగా కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఒడియమ్మ ఇతని దగ్గర ఈ షేడ్ కూడా ఉందా అనిపించింది ఆ ఎపిసోడ్లో. బిఫోర్ ఎపిసోడ్లన్నీ ఒక రకమైన క్యారెక్టర్ కనిపిస్తే ఈ ఎపిసోడ్లో మాత్రం అన్నది కొంచెం ఈ షేడ్ కూడా ఉందా అనిపించింది. సో ఒకరి కోసం కంటతడి పెట్టుకోవడం అనేది ఇక అదొక జనరల్గా ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు కాబట్టి ఫుడ్ గురించి మనోడు కంటతడి పెట్టుకుంటాడు. ఇక అది ఆ రోజు అలా గడిచిపోతుంది. ఈవినింగ్ టైం వచ్చేసరికి ఈవినింగ్ టైంలో బిగ్ బాస్ టెన్నర్స్ని ఓనర్స్ని ఇద్దరిని పిలుస్తాడు. మీకు మీ ఫుడ్ వచ్చింది, ఎవరి ఫుడ్ వాళ్ళే తినాలి అని చెప్పేసి చెప్తే ఇంక అందరు వస్తారు. ఓనర్స్కి ఏమో కొంచెం కాస్ట్లీ ఫుడ్, టెన్నర్స్కి ఏమో జనరల్గా మీల్స్, ఆ పప్పు సాంబారు వైట్ రైస్ ఇలా అరేంజ్ చేస్తారు. ఎవరి ఫుడ్ వాళ్ళు తింటూ ఉంటారు. తింటూ ఉన్న టైంలోనే ఒక చిన్న డిస్కషన్ వస్తుంది. ఆ డిస్కషన్లో ఇమాన్యుల్ ఏం చేస్తాడంటే చిన్న సెటైర్ వేస్తాడు. ఎవరి మీద? హరీష్ మీద ఏమంటాడు? అంకుల్, గుండు అంకుల్ ఓకేనా అంకుల్ అంటాడు. మనవాడు అది వింటాడు, అప్పుడు రియాక్ట్ అవ్వడు. ఒక 10 minutes తర్వాత టాస్క్ వచ్చినప్పుడు ఏదో డిస్కషన్లో ఏంటి బ్రదర్ షేవింగ్ చేసుకో గుండు అంటున్నా, అంకుల్ ఏంది బ్రదర్ ఆ సీరియస్. అప్పుడే మళ్ళీ ఒరిజినల్ క్యారెక్టర్లోకి వచ్చేసాడు. అప్పటిదాకా ఒక క్యారెక్టర్లో ఉండే అప్పుడే మళ్ళీ సెకండ్ క్యారెక్టర్లోకి వచ్చాడు, తన ఒరిజినల్ క్యారెక్టర్లోకి వచ్చిండు. ఇప్పుడేమో ఇప్పటిదాకా బాగానే ఉన్నావు కదా బాబు, ఇప్పుడే సీరియస్ అయిపోయావు అన్నట్టు చూసే ఆడియన్స్ కూడా మైండ్ సెట్ చేంజ్ అయిపోతుంది కదా, ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. కాబట్టి నాకు తెలిసి ఆ కాసేపు కొంచెం సీరియస్గా నడిచింది. పక్కనున్న వాళ్ళ కంటెస్టెంట్స్ వాళ్ళ అందరు కూడా ఏం జరుగుతుందిరా బాబు అన్నట్టుగా సీరియస్గా కూర్చున్నారు. సో ఈ ఎపిసోడ్ అంతా ఇలా జరిగిపోయింది వీళ్ళిద్దరి మధ్య. సో హరీష్ దాంట్లో ఆ కాసేపు ఒక యాంగిల్ చూసాం, మళ్ళీ అది అయిపోయినప్పుడే మళ్ళీ టాస్క్ విషయం గేమ్ విషయంలోకి వచ్చేసరికి ఈవినింగ్ టైంలో క్యారెక్టర్ చేంజ్ అయిపోయింది. తమ్ముడే ప్యాకెట్ని ఈ విషయంలో మంచి క్లియర్గా ఉన్నాడు మనోడు. కానీ ఇంక ఇది ఇంతసేపు ఎంతవరకు ముందుకెళ్తుంది అనేది చూడాలి. ఈ ఎపిసోడ్లో మాత్రం ఇది జరిగింది.